ఆధారాలు లేని ఆరోపణలు, ఎదుగుదల ఓర్వలేక నిందలు, సోషల్ మీడియా పోస్టులపై దేవర మనోహర్ ఫైర్. నా రాజకీయ ఎదుగుదలను, ప్రజాదరణని చూసి ఓర్వలేక సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు ఆధారాలు లేని ఆరోపణలు చేయడాన్ని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఖండించారు. సోమవారం చంద్రగిరి R&B అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ, తిరుచానూరులో కబ్జాలకి పాల్పడుతున్నారని, నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ అవినీతిపై ప్రాణాలు పెట్టి పోరాడానని గుర్తు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో 2019 నుంచి జనసేన పార్టీని పల్లెపల్లెకు తీసుకువెళ్లి పార్టీ పటిష్టతకి కృషి చేశానన్నారు. జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి ఒక్క అవినీతి మరక నాపై లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించడం, ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో సమస్యలు పరిష్కరించడం నా ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. జనసేన పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ శ్యామల ద్వారా తిరుపతి ఎస్పీని కలిసి ఆధారాలతో పాటు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా కూటమి నేతలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి కేంద్రీకరిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పగడాల యువరాజ్, ఉపాధ్యక్షుడు వాకా మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ యొక్క మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి, ముఖ్యంగా తీసుకుంటే లాస్ట్ ఒక 2 రోజుల నుంచి నా పైన వస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు నిరాధారమైన ఆరోపణలు, ఏది ఉన్నా లేకపోయినా నా ఎదుగుదలని, నా రాజకీయ అభివృద్ధిని ఓర్చుకోలేక కొంతమంది ఎదవలు నా మీద ప్రత్యేకంగా అదే పనిగా నేను జనసేన పార్టీని మొట్టమొదటి నుంచి కూడా కానీ చంద్రగిరి నియోజకవర్గంలో తీసుకువెళ్తున్నాను, జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను, నా మీద కుట్రలు, నా ఎదుగుదలను ఓర్చుకోలేక కొంతమంది నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేని వీడియోల్ని, ఎటువంటి ఆధారాలు లేని ఎటువంటి అసత్యాలు కానీ ఏది కానీ పలకని నా మీద ట్రోల్ చేస్తున్నారు. దీనికి ఈరోజు నాకు సంబంధించిన కొంతమంది మీడియా మిత్రులు, నా సహోదరులు, నా మంచి కోరే వ్యక్తులు, నా గురించి తెలిసిన వ్యక్తులు ఫోన్ చేసి, అన్న ఈ విధంగా మీ మీద వస్తుంది, మీరు పెట్టాలని ఆ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూసి ఏంటని అడుగుతుంటే వీళ్ళందరికీ కూడా కానీ ఒక సమాధానంగా ఉంటుంది అనేసి ఈ యొక్క మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, 2019 నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీని పల్లె పల్లెకి, ఇంటికి తీసుకుపోయే దాంట్లో దేవర మనోహర్ జనసేన పార్టీ అనేది ఎంత క్రియాశీలకంగా వ్యవహరించామో ప్రతి ఒక్కరిని తెలుస్తుంది. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే గారే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎంత ఫైట్ ఇచ్చాం అధికార పార్టీని, ఆ రోజు వాళ్ళు చేస్తున్న దురాగతాలన్నీ ప్రజా సమస్యల మీద అయితే పోరాడిన దేవర మనోహర్ జనసేన పార్టీ ఈ రెండే చేశాయి. ఇంత బలంగా ఎదుర్కొన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కూటమి ప్రభుత్వంలో కూడా 30% జనసేనకు ఉంది, 60% టీడీపీకి ఉంది, 10% బీజేపీకి ఉంది. ఆ ఉద్దేశంతో మేము ఈ ప్రభుత్వంలో, మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు భాగస్వామి అవుతున్నాం. మేము ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కానీ కొంతమంది పార్టీ ముసుగులో పై అధికారులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, లేదా మండల స్థాయి నాయకులు కావచ్చు, నా మీద కేవలం నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక, నాకు వస్తున్నటువంటి విలువని, నాకు వస్తున్నటువంటి ప్రజాధారాన్ని చూడలేక, ఓర్చలేక అదే పనిగా ఒకే గ్రూప్లో 1కి 10 సార్లు పెట్టిన వార్తనే మళ్ళీ పెట్టి, అంటే వీడియోలో ఏముంది కనీసం కొద్దిగా ఆలోచించండి రా భయ్యా, కొద్దిగా ఆలోచించండి. కనీసం వీడియోలో ఏముంది, వీడియోలో ఎలా ఉంది, వీడియోలో ఏం చెప్తున్నారు అదన్నా చూడండి. తప్పుడు మ్యాటర్లు పోస్ట్ చేస్తూ తప్పుడు చేస్తున్నారు. దీని మీద నేను డెఫమేషన్ కేసు ఫైల్ చేస్తున్నా కోర్టులో. అదేవిధంగా మా జనసేన పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కంచి శ్యామల గారితో మాట్లాడి దీని మీద డెఫమేషన్ సూట్ ఫైల్ చేసి వీళ్ళందరినీ కూడా సెక్షన్ 500 ప్రకారం 2 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తాను. అదేవిధంగా నేను గౌరవ ఎస్పీ గారిని కూడా కలిసి దీని మీద కేసు ఫైల్ చేసి ఎవరైతే సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులో ఏ గ్రూపులో పోస్ట్ చేస్తున్నారు, ఎవరు పోస్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా కానీ
మా జనసేన నాయకులందరూ కూడా స్క్రీన్ షాట్స్ తీయడం జరిగింది. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎవ్రీథింగ్ డేటా ఎస్పీ గారికి ఇచ్చి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వీళ్ళను కట్టకటాలు వాళ్ళు చేయకపోతే నేను జనసేన పార్టీనే కాదు, దేవర మనోహరే కాదని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇంకొకసారి మంచిగా హెచ్చరిస్తున్నా, నా మీద ఏదైనా సరే దేవర మనోహర్ అనేవాడు వైట్ అండ్ బ్లాక్, ఏదైనా సరే నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వైపు ఉంటాడు. ఈ రోజు కాదు, ఎన్ని సంవత్సరాలైనా నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు, ఇంకోటి ఏమీ లేదు. నేను ఏదన్నా అవినీతి ఇంకోటి చేయడానికి దేవర మనోహర్ నిజాయితీకి మారుపేరు, న్యాయానికి మారుపేరు. ప్రజల పక్కన ప్రజా సమస్యల మీద పోరాటం చేయలో దేవర మనోహర్ నెంబర్ వన్ ఇన్ ద చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. గర్వంగా చెప్తాను, చిత్తూరు జిల్లాలో నేను నెంబర్ 1 అని. నా మీద నా ఎదుగుదలకి భరించలేక ఏదో చేస్తున్నారు. నేను గౌరవ ఎమ్మెల్యే, చంద్రగిరి నియోజకవర్గంలో మనకు మంచి ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం ఎప్పటిదాకా వచ్చింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారితో, అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారితో మాట్లాడి ఏదేదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటిని తీసుకువెళ్తాం. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటాం. మాకు ఏదైనా సమస్యలు వస్తే మేము ప్రభుత్వం మంది కాబట్టి ప్రజల కోసం ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఆ భాగంలో మేము కొంతమందితో మాట్లాడాల్సి వస్తుంది. దాంట్లో ఏదైనా సరే వీడియోలో ఒక తప్పు ఏదైనా ఉందా, కనీసం వీడియోలో ఉండే మ్యాటర్కి మీరు పోస్ట్ చేసేదానికి సంబంధం ఉందా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? కేవలం నా మీద బురద జల్లడానికే. నేను సహించను. ఖచ్చితంగా తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళు ఎంతటి వాడైనా సరే, వాడు ఎంతటి నాయకుడైనా, ఏ పార్టీ వాడైనా సరే, ఖచ్చితంగా వాళ్ళని కటకటాలు పాలు చేస్తా. చట్టపరంగా ఉన్నదాన్ని ఏదైనా సరే నేను సహకరిస్తా. చట్ట వ్యతిరేక పనులు దేవర మనోహర్ చేయడు. చట్టానికి వ్యతిరేకంగా చేయం మేము. ఏదైనా సరే చట్టబద్ధమైన పనుల్ని, చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని బాగు చేయడానికి మాత్రమే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్, ఈ కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. చట్ట వ్యతిరేక పనులకి మేము దానికి సపోర్ట్ చేయము. సో నేను ఖచ్చితంగా ఎవరెవరు తప్పుడు ఆరోపణలు చేస్తాం వీళ్ళందరినీ కటకటాలు పాలు చేస్తాను. జాగ్రత్త, తస్మాత్. ఇది నా ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా. నేను రేపే డెఫినేషన్ సూట్ ఫైల్ చేస్తా. అదేవిధంగా ఎస్పీ గారికి అందరూ కూడా కంప్లైంట్ చేస్తా. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి కవర్ చేసిన మీడియా మిత్రులను కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ